రాఖీ పండగ స్పెషల్ తొక్కుడు లడ్డూను తయారు చేసుకుందామా? రాఖీ పండగ శుభాకాంక్షలు. హ్యాపీ రాఖీ ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. అందరూ అనుకున్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి రాఖీ పండగ సందర్భంగా ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను మీ అందరికీ. అదేంటనుకుంటున్నారా? తొక్కుడు లడ్డు అండి. అదేనండి, బందర్ లడ్డు అంటారు కదా. సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తారు. మరి వచ్చేసండి. మనకి తొక్కుడు లడ్డు చేసుకోవడానికి 2 కప్పులు శనగపిండిని తీసుకున్నానండి. ఇది ఫ్రెష్గా ఉన్న శనగపిండి అయితే చాలా బాగుంటుందండి. ఆడించింది అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ 2 కప్పులు శనగపిండి ఇప్పుడు చక్కగా ఇలాగా జల్లిడ పట్టేసుకుందామండి. ఇందులో ఎలాంటి మొరం ఏమీ లేకుండా చక్కగా మనం ఇలా జల్లెడ పట్టుకున్నట్టయితే కనుక మృదువుగా ఉంటుంది, చక్కగా వస్తుంది అనమాట మనకి లడ్డు. ఇలా అంతా మనం జల్లించేసుకుందాం. మరి చూపిస్తాం. జల్లించేసుకున్నామండి శనగపిండి. ఇలాగా చూసారా ఎన్ని వచ్చినాయో మొరాలు. కిందంతా సాఫ్ట్ పిండి ఉందన్నమాట. ఇప్పుడు మనం తొక్కుడు లడ్డూలు చేసేసుకుందాం. చాలా మెత్తగా ఉందన్నమాట. ఇలా జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించేసుకున్నాం కదండి మన శనగపిండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకున్నాను. ఇదిగో 1/2 కప్పుకు పైనే నెయ్యి తీసుకున్నాను. మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా. 1/2 కప్పుకు పైనే, ఫుల్గా కాకుండా ఈ బౌల్తో ఏ బౌల్తో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ బౌల్తోటే, ఫుల్ కప్పు కాకుండా 1/2 కప్పుకు పైనే నెయ్యి తీసుకున్నాం అనమాట. నెయ్యిని వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు శనగపిండి వేసేసుకుందామండి. నేతిలోను చక్కగా ఇలా వేసేసుకొని మనం ఇంకో శనగపిండి వేపుకుందాం. అంతా ఇలా వేసేసుకుందాం. నేతిలోను వేసేసుకున్నామండి శనగపిండిని నేతిలోను. ఇలా మనం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. జాగ్రత్తగా మాడకుండా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి సువాసన వస్తుంది అనమాట. అప్పుడు వేగినట్టే, కలర్ కూడా మారుతుంది కదా. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. ఇదిగో చూసారు కదా. ఇలా ఇదిగోనండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుకుంటున్నాం. చూసారా 10 నిమిషాల నుంచి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటున్నాం. దగ్గరికి వచ్చేసింది. మంచి సువాసన వస్తుంది. 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకుందామండి. ఇందులోనూ వేసుకుని చక్కగా కలిపేసుకుందాం. ఇలా వేగిందండి. వేగిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని నీళ్ళని చూసారా చిలకరిస్తే అదిగో సౌండ్ వస్తుంది కదా. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ నుంచి కింద దించేసుకున్నామండి. మనం 2 కప్పులు శనగపిండి వేసుకున్నాం కదా. 1.5 కప్పు పంచదార పొడి అండి. ఇదిగో మనం 1.5 కప్పు, ఇంకొక కప్పు వేసుకుంటున్నాం కదా. ఇలాగా కలిపేసుకుందామండి. 1.5 కప్పు పడుతుంది. మీరు కొంచెం ఎక్కువ ఇంకా స్వీట్ కావాలంటే కనుక 2 కప్పులు ఫుల్గా వేసుకోండి. 1 కప్పు వేసాం కదా. ఇంకో 1/2 కప్పు కూడా వేసేసుకుందాం. ఇదిగోనండి, ఇంకో 1/2 కప్పు కూడా వేసేసుకుంటున్నాం. 1.5 కప్పు అయింది కదా. చక్కగా మనం కలిపేసుకుందాం. ఇలా ఇలా కలిపేసుకుని వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి. ఇలాగా మొత్తం అంతాను కలిపేద్దాం. మరి ఇలా ఇదిగోనండి అంతా మనం ఇలా కలిపేసుకున్నాం. షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా. చల్లారాక చేతితో కలుపుకుందాం. వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చల్లారాక చేయి పెట్టి కలుపుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకున్నామండి. చల్లారిపోయిందండి. మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మనం చేతితోటి ఇలా కలుపుకుంటూ ఇలా మొత్తం అంతా పిండిని మనం ఇలా దగ్గర తీసుకొని మన తొక్కుడు లడ్డూల్ని చుట్టేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఈ సైజులో ఇలా మనం ఇలా ఒక్కొక్కటి ఇలా చుట్టేసుకుందామండి. ఇదిగో చూసారా అన్నీ ఇలా చుట్టి చూపిస్తాను. మరి ఒక్కొక్కటి ఇలా తీసుకొని
ఇలా తొక్కుల లడ్డు సైజులో మనం ఇలా రౌండ్గా బాల్ సైజులో ఇలా చుట్టేసుకోవడమేనండి. మొత్తం అన్నీ మరి అలా చుట్టి చూపిస్తాను మరి ఒక్కొక్కటిగా. చూడండి ఫ్రెండ్స్, మనం అన్ని తొక్కుల లడ్డూలు ఇలాగా చుట్టేసుకున్నాం. చూసారు కదా. ఇప్పుడు మనం దీని మీద ఒక్కొక్క జీడిపప్పుని ఇలాగా పెట్టేసుకున్నట్టయితే కనుక యాజ్ ఇట్ ఈస్ బయట కొన్న వాటిలాగే ఉంటాయండి. మరి అన్నీ మనం ఇలా పెట్టేసుకుందాం. జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నట్టయితే కనుక చూసారా ఎంత బాగా వచ్చినాయో మరి. ఫ్రెండ్స్, రాఖీ స్పెషల్, రాఖీ పండుగ స్పెషల్ తొక్కుల లడ్డు మరి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది మరి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చుట్టేసుకున్నాం. దీనికి జీడిపప్పుల్ని ఇలా అంటించుకున్నాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మన తొక్కుల లడ్డూలు. చూడండి ఎంత షైనీగా, టెక్స్చర్ ఎంత బాగుందో చూసారా, ఎంత నీట్గా వచ్చిందో. ఇంతేనండి, దగ్గర రాఖీ పండగ స్పెషల్ తొక్కుల లడ్డు మరి ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మరి ఈ పండగ వేళ మీరు ఈ రాఖీ పండగ వేళ ఇలా తొక్కుల లడ్డులు చేసి మీ తమ్ముళ్ళకి, మీ అన్నయ్యలకి రాఖీ కట్టి ఇలా తినిపించారంటే మీ చేతితో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మరి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.